నమస్తే. ఇంట్లో హంతకుడు. రచన కె మధుబాల గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? 3 దాటింది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. చాలా వేడిగా ఉంది. డ్రైవరు వ్యాన్ని పోనిస్తున్నాడు. వ్యాన్లో గజపతి కూర్చున్నాడు. అతడి చేతులకు బేడీలున్నాయి. 2 పోలీస్ కానిస్టేబుల్స్ అతడికి కాపలా వ్యాన్లో కూర్చున్నారు. మహా ఉక్కబోస్తాను అన్నాడు ఒక కానిస్టేబుల్. ఒక సోడా కొడితే బాగుంటుంది అన్నాడు మరొకడు. నాకు సోడా పడదు, టీ నచ్చుతుంది. మనిషికొక రుచి అన్నాడు మొదటివాడు. నరసయ్య టీ పక్కనే ఆపవయ్యా అన్నాడు ఒక కానిస్టేబుల్. నువ్వు ఆపమంటావు. ఆ ఖైదీగాడు డేంజర్ మార్కు మనిషి. ఆడికి ఏదైనా అయితే ఎందుకు ఆపావని నన్ను నిలేసి అడుగుతారు అన్నాడు డ్రైవర్ నరసయ్య. మా ఇద్దరి చేతుల్లోనూ రైఫిల్స్ ఉన్నాయిగా, వాడికేమవుతుంది అన్నాడు కానిస్టేబుల్ కన్నయ్య. ఆపవోయ్ అన్నాడు రెండో కానిస్టేబుల్ కనకయ్య. గజపతి కేసు కోర్టులో సాగుతోంది. 3 నెలల పాటు ఎంతో అన్వేషించి అతడిని పోలీసులు పట్టుకున్నారు. 10 నిమిషాల్లో గణపతి ముగ్గురిని చంపి దోచుకున్న డబ్బుతో పారిపోయాడు. అతడు పట్టుబడ్డాక కోర్టులో కేసు జరుగుతోంది. రోజు వ్యాన్లో అతడిని కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత అతడిని జైలుకు చేర్చడం ఆ పోలీస్ కానిస్టేబుళ్ల డ్యూటీ. ఒక టీ షాప్ ముందు పోలీస్ వ్యాన్ ఆగింది. కానిస్టేబుల్ కనకయ్య 4 టీలు ఆర్డర్ ఇచ్చాడు. 4 ఎవరికి అన్నాడు కన్నయ్య. ఈ ఖైదీగాడు మన అతిథి కదా, వాడికి ఇద్దాం, ఎలాగో మనం డబ్బులు ఇవ్వంగా అన్నాడు కనకయ్య. టీ షాప్ వాడు అతడు స్వయంగా వాళ్లకు గ్లాసులతో టీ అందించాడు. అందరూ తాగారు. ఖాళీ గ్లాసులను కొట్టతను తీసిపోయాడు. 10 రూపాయలు చిల్లరుందా అన్నాడు కనకయ్య జేబు తడుముతో. మనలో మనకి డబ్బేంటి అని షాపతను తీయగా నవ్వాడు. డ్రైవర్ వాణ్ణి పోనిచ్చాడు. 2 నిమిషాల తర్వాత ఒక పెట్రోల్ బంకు ముందు వ్యాన్ ఆగింది. పెట్రోల్ పొయ్యాలా అన్నాడు డ్రైవర్. పోయించయ్యా, మన సొమ్మేం పోయింది అన్నాడు కనకయ్య బీడీ వెలిగించబోతూ. పెట్రోల్ బంక్, బీడీ కాల్చకు అన్నాడు కనకయ్య. డ్రైవర్ కిందకి దిగాడు. గజపతి బాధతో మూలుగుతున్నాడు. ఏడికేమైంది అన్నాడు కనకయ్య. వాణ్ణే అడిగితే సరి అన్నాడు కనకయ్య. వెంటనే లెట్రిన్కి వెళ్ళాలి అన్నాడు గజపతి. కాసేపు ఆపుకో, జైలుకి వెళ్ళాక నీ ఇష్టం, ఆగలేను ప్లీజ్ అరిచాడు గజపతి. బంక్ మనిషి పెట్రోల్ పోస్తున్నాడు. గజపతి లేచాడు, గెంతుతున్నాడు. ఇక్కడ లెట్రిన్ ఉంటుంది, తీసుకెళ్ళడం మంచిది అన్నాడు కనకయ్య. కన్నయ్య కిందకి దిగాడు. వెంటనే కిందకు దూగాడు గజపతి. బంక్ ఆవరణలో ఉన్న లెట్రిన్ వైపు పరిగెత్తాడు. కనకయ్య రైఫిల్తో వెనకనే వెళ్ళాడు. బేడీలు అన్నాడు గజపతి. కన్నయ్య సందేహిస్తూ ఉండిపోయాడు. నీ చేతిలో రైఫిల్ ఉంది, నేనట్టు పోగలను, తొందరగా తీయి ప్లీజ్ అన్నాడు గజపతి. నువ్వు మమ్మల్ని ఏం చేయగలవు అంటూ బేడీలు తీశాడు. గజపతి తటాలున్న లెట్రిన్లో దూరి తలుపు మూశాడు. బయట కానిస్టేబుల్ కన్నయ్య కాపలా ఉన్నాడు. పెట్రోల్ పోసొచ్చిన మనిషితో కన్నయ్య ఏదో మాట్లాడుతున్నాడు. లెట్రిన్లో ఉన్న గజపతి ఆయుధం కోసం నలువైపులా చూశాడు. ఏమీ కనిపించలేదు. బకెట్, ఫినాయిల్ బాటిల్ కనిపించాయి. బాటిల్లో ఉన్న ఫినాయిల్ని అతడు బకెట్లో పోసి ట్యాప్ తిప్పాడు. బకెట్లో సగం దాకా నీళ్లు నింపి అతడు ట్యాప్ మూశాడు. తటాలను తలుపు తెరిచాడు అతను. కన్నయ్య గుర్తించేలోగా ఫినాయిల్ నీళ్లు అతడి కళ్ళ మీద కొట్టాడు. కన్నయ్య కళ్ళు మూసుకున్నాడు. ఫినాయిల్తో కళ్ళు మండుతున్నాయి. అతడి చేతిలోని రైఫిల్ని గజపతి లాక్కున్నాడు. అతడి పొట్టలో తన్నాడు. కన్నయ్య వెనక్కు పడ్డాడు. బంకు మనిషి నెత్తి మీద బలంగా రైఫిల్తో కొట్టి గల్లాపెట్లో ఉన్న నోట్లను అతడి జేబులో వేసుకున్నాడు. కన్నయ్య పరిగెడుతున్నాడు. కానీ గజపతి చేతిలోని రైఫిల్ ఉరుముతూ పేలింది. కన్నయ్య నేల మీద కూలాడు. గజపతి వ్యాన్ వైపు పరిగెత్తాడు. డ్రైవర్ని నర్సయ్యని తల మీద కొట్టి కిందకి తోశాడు అతను. స్టీరింగ్ వీల్ వెనక కూర్చున్నాడు. కొంతమంది అతడిని ఆపబోయారు. వాళ్ల వైపు భయంకరంగా షూట్ చేశాడు అతను. అందరూ వెనక్కు జరిగారు. గజపతి పోలీస్ వ్యాన్ని వేగంగా రోడ్డమ్మట పోనిచ్చాడు. గజపతి వ్యాన్ని ఒకచోట ఆపి దిగాడు. రైఫిల్ని వ్యాన్లో వదిలేశాడు. చేతిలో రైఫిల్ ఉంటే ప్రజలు గుర్తిస్తారు. అతడు కొంచెం దూరం వడివడిగా నడిచాడు. పక్క నుంచి ఖాళీగా పోతున్న ఆటోని ఆపాడు. ఎక్కి కూర్చున్నాడు. పద అరిచాడు. ఎక్కడికి సార్ అడిగాడు డ్రైవర్.
ఇదే రోడ్డమ్మట, ముందుకు పద అన్నాడు గజపతి. రోడ్డమ్మట ఆటో దూసుకుపోయింది. పోలీస్ వ్యాన్కి దూరంగా పోవాలి. 15 నిమిషాలు తర్వాత గజపతి డ్రైవర్ని ఆగమన్నాడు. మీటర్ చూసి బిల్లు చెల్లించేశాడు. మరో 10 రూపాయలు ఇవ్వండి సార్ అన్నాడు డ్రైవర్. ఎందుకు అన్నాడతను. ఇక్కడి నుంచి నాకు సవారీ దొరకదు అన్నాడు డ్రైవర్. గజపతి అతడి వైపు సూటిగా చూశాడు. నేనొక సిఐడి ఆఫీసర్ని, తెలుసా? అయితే వెళ్ళండి సార్. నేను మీరెవరో అనుకున్నాను, నన్ను క్షమించండి అన్నాడు డ్రైవర్. ఆటో వెళ్ళిపోయింది. రోడ్డు వారిగా నిలబడి అతడు నలువైపులా చూశాడు. పక్కనే ఒక సందు ఉంది. ఆ సందమ్మట వెళ్ళాడతను. సందుకు ఇరువైపులా ఇళ్లున్నాయి. చివరి దాకా నడిచాడతను. ఒక గేటు అతడికి ఎదురుగా ఉంది. గేట్ తెరుచుకుని అతడు లోపలికి నడిచాడు. పెద్ద ఇల్లు, మేడ. అతడు మెట్లెక్కి పైకెళ్ళాడు. తలుపు మూసింది. గోడ మీద ఎలక్ట్రిక్ బెల్ ఉంది. అతడు బెల్ నొక్కాడు. బెల్లు మోగడం అతడికి వినిపించింది. కాసేపట్లో తలుపులు తెరవబడ్డాయి. తెల్ల లుంగి బనియాన్ ధరించిన ఒక యువకుడు అతడికి ఎదురుగా నిలబడ్డాడు. మిస్టర్ అన్నాడు గజపతి. ఎవరు మీరు అడిగాడు ఆ యువకుడు. నేను ఒక సిఐడి ఆఫీసర్ని. ఒక హంతకుడు ఇటువైపు పారిపోయాడు. ఎవరైనా మీ ఇంటికి వచ్చారా? ఎవరు రాలేదే. లోపలికి రండి అన్నాడు ఆ యువకుడు. గజపతి లోపలికి వెళ్ళాడు. హాల్లోని సోఫాలో కూర్చున్నాడు. సుందరి పిలిచాడు ఆ యువకుడు. ఒక యువతి చిన్న పిల్లాడిని ఎత్తుకొని హాల్లోకి వచ్చింది. ఈయన సిఐడి ఆఫీసర్, మనతో మాట్లాడడానికి వచ్చారు అన్నాడతను. గజపతికి ఆమె నమస్కరించింది. భర్త పక్కనే పొడుగాటి సోఫాలో గజపతికి ఎదురుగా ఆమె కూడా కూర్చుంది. ఈ బిల్డింగ్లో మీరే ఉంటున్నారా అని అడిగాడు గజపతి. కింద భాగంలో లింగం గారు ఉంటున్నారు, పైన మేము ఉంటున్నాం అన్నాడు ఆ యువకుడు. మీ పేరు? రజనీకాంత్. నా భార్య పేరు సుందరి. మా అబ్బాయి పేరు ఆరుద్ర అన్నాడతను. గుడ్ అని గజపతి హాల్లో పచార్లు చేస్తూ సిగరెట్ వెలిగించాడు. పొగ పీల్చి వదిలి అతడు ఆ యువకుడి వైపు సూటిగా చూశాడు. మీ గదులన్నీ వెతకాలి, పదండి అన్నాడతను. అతడిని రజనీకాంత్, సుందరి పడగదిలోకి తీసుకువెళ్లారు. గజపతి వాళ్ల వైపు చూస్తూ నవ్వాడు. నేను ఆఫీసర్ని కాను, మీతో అబద్ధం చెప్పాను. ఆ హంతకుణ్ణి నేనే. ఏమాత్రం నాకు వ్యతిరేకంగా వెళ్ళినా మీ శవాలు ఈ గదిలో ఉంటాయి. నేను చెప్పినట్టు చేస్తే మీకు అసలు ఏ ప్రమాదం ఉండదు అన్నాడు. ఏం చేయాలో చెప్పండి అన్నాడు రజనీకాంత్. నా కోసం పోలీసుల పటాలమంతా గాలిస్తున్నారు. నేను మీ ఇంట్లో ఉంటాను. నాకు ఏ ప్రమాదం రాకుండా చూసే బాధ్యత మీది అన్నాడు గజపతి. పోలీసులు మీరిక్కడున్నారని తెలుసుకుని వస్తే మీకు ఆశ్రయం ఇచ్చినందుకు మమ్మల్ని అరెస్టు చేస్తారు అన్నాడు రజనీకాంత్. మీరు నన్ను పట్టివ్వడానికి ప్రయత్నించినంతకాలం ఏ పోలీసులు అసలు ఇక్కడికి రానే రారు అన్నాడతను. మేము మిమ్మల్ని పోలీసులకి పట్టివ్వం, మా గెస్టులుగా మీరు ఇంట్లో ఉండొచ్చు అన్నాడతను. గజపతి అతడి వంక చూశాడు. నేను ఎంతకాలం ఇక్కడ ఉండవలసి వస్తుందో తెలియదు. వారం రోజులు దాటి నేను ఉండొచ్చు. రేపే నేను వెళ్ళిపోవచ్చు. నేను ఎవ్వరిని సాధారణంగా నమ్మను. నేను ఇక్కడ ఉన్నంతకాలం మీరు ఈ పడగదిలోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. రజనీకాంత్ అతడి వైపు గాబరాగా చూశాడు. నేను వీనస్ ఇంజనీరింగ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ని. ఈ మధ్యనే ఈ ఉద్యోగంలో చేరాను. ఆఫీస్కి రోజు వెళ్ళాలి. గజపతి వెంటనే జవాబు ఇవ్వలేదు. కొంతసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. మీరు ఆఫీస్కి రోజు వెళ్ళొచ్చు. నా గురించి మీరు నోరు మెదిపితే ఇంట్లో ఉన్న భార్య, కొడుకు ప్రాణాలతో మీకు దొరకరు అన్నాడు క్రూరంగా. రజనీకాంత్ 8 తన కారులో ఆఫీస్కి వెళ్ళాడు. అతడు వెళ్ళగానే మెట్లపైన ఉన్న గుమ్మం తలుపులు మూసేశాడు గజపతి. రజనీకాంత్ని గురించి గజపతి ఎంతో సమాచారం పోగు చేశాడు. వాళ్లకొచ్చిన ఉత్తరాలన్నీ చదివాడు. వాళ్లతో మాట్లాడి ఎంతో తెలుసుకున్నాడు. సుందరి తల్లిదండ్రులు బాంబేలో ఉన్నారు. వాళ్ళు సొంత ఫ్లాట్లో ఉంటున్నారు. సుందరి తండ్రి పేరు రామ్మూర్తి, తల్లి పేరు శాంతమ్మ. వాళ్ళు 12న బయలుదేరి ప్లేన్లో మద్రాసు వస్తున్నారు ముద్దుల కూతుర్ని చూడ్డానికి. వంటగదిలో సుందరి పనిచేస్తోంది. కొడుకు నిద్రపోతున్నాడు. గజపతి వంటగదిలోకి వెళ్ళాడు. అతడిని చూసి ఆమె ఉలిక్కి పడింది. సుందరి గారు, నన్ను చూసి మీరు భయపడొద్దు. నాకు హాని చెయ్యనంతకాలం మీకే ప్రమాదం ఉండదు. నేనెవ్వరికి హాని చేయను అందామె. మీ అమ్మ నాన్న 12న వస్తున్నారుగా? అవును, వస్తామని రాశారు. వాళ్ళు వస్తే మీరు ఏరోడ్రోమ్కి వెళ్తూ ఉంటారా? నేను వెళ్ళను. ఆయన వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకొస్తారు అందామె.
మీ నాన్నగారి వయసు ఎంత? 70 ఏళ్ళు ఉంటాయి. అమ్మ వయసు 63 ఉండొచ్చు. మీ భర్తకు దగ్గర చుట్టాలు ఎవరున్నారు? తల్లి తండ్రి మరణించాడు, అన్నయ్య ఉన్నాడు, ఒక మామయ్య కూడా ఉన్నాడు. వాళ్లను మీ తల్లిదండ్రులు చూశారా? అన్నయ్యను చూశారు కానీ మామయ్యను చూడలేదు. మీ భర్త మామయ్య పేరు? వెంకట్రాజు అందామె. ఆమె వైపు చూసి అతడు తియ్యగా నవ్వాడు. నేను ఒక హంతకుండని మీ తల్లిదండ్రులకు తెలియని అవసరమేం లేదు. నేను మీ భర్త మామయ్య వెంకట్రాజుని అన్నాడతను. అలా చెప్తే వాళ్ళు నమ్ముతారు. మిమ్మల్ని ఇంతకుముందు చూడలేదు కాబట్టి అందామె. వాళ్ళు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? 3 వారాలు ఉండొచ్చు. అన్ని రోజులు మామయ్యలా నటించడం కష్టతరమైన పని. నా తల్లిదండ్రుల మూలంగా మీకే ప్రమాదం రాదు. వాళ్ళు ముసలాళ్ళు. నా తల్లికి తండ్రికి దైవభక్తి ఎక్కువ అందామె. నాకు దేవుడిలో నమ్మకం లేదు. నేను నాస్తికుణ్ణి అన్నాడతను. అతడు తన పడగదికి వెళ్ళిపోయాడు. టేబుల్ మీద ఉన్న 3 దినపత్రికలను చూడసాగాడు. కానిస్టేబుల్ కనకయ్య చనిపోయాడు. తనచే హత్య చేయబడ్డాడు. వ్యాన్ డ్రైవర్ నర్సయ్య హాస్పిటల్లో ఉన్నాడు. పెట్రోల్ బంక్ మనిషికి తల మీద బాగా గాయం తగిలింది. రొక్కంగా 4,000 పైన పోయినట్టు అతడు పోలీసులతో చెప్పాడు. ఈ వివరాలన్నీ దినపత్రికలో ఉన్నాయి. గజపతి ఫోటో అన్ని పత్రికల్లోనూ ముద్రించబడింది. తనని గురించి పోలీసులు సవ్యంగానే వర్ణించారు. మీడియం హైట్తో ఉండే గజపతి బలిష్టంగా ఉంటాడని పోలీస్ కమిషనర్ ప్రకటించాడు. అతడిని గురించి ఎన్నో వివరాలు ఇవ్వబడినాయి. గజపతిది పెద్ద తల, అమెరికన్ క్రాప్, ఇంగ్లీష్, తెలుగు, అరవం, కన్నడం, హిందీ. అతడు బాగా మాట్లాడగలడు. భయంకరంగా హత్యలు చేసిన గజపతిని పట్టించిన వారికి 25,000 రూపాయలు బహుమతి ఇవ్వబడుతుంది అని పోలీస్ కమిషనర్ ప్రకటించాడు. అతడు తనలో తానే నవ్వుకున్నాడు. తన విలువ డాలర్లాగా పెరిగిపోతోంది. తన కోసం 25,000 ఇవ్వడానికి పోలీస్ కమిషనర్ రెడీగా ఉన్నాడు. కానీ తన్ని ఎవ్వరు పట్టించగలరు? ఇంపాసిబుల్ అనుకున్నాడు గజపతి తనలో తాను. ఆ రోజు ఆదివారం. రజనీకాంత్ ఆఫీస్కి పోలేదు, ఇంట్లోనే ఉన్నాడు. మధ్యాహ్నం 1 గంటకు గజపతి, రజనీకాంత్, సుందరి లంచ్ సేవిస్తున్నారు. క్రితం రాత్రి గజపతిని గురించి తీవ్రంగా రజనీకాంత్ ఆలోచించాడు. గజపతి స్వతహాగా మంచివాడిలాగానే ఉన్నాడు. తను ఇంట్లో లేకపోయినా తన భార్యతో ఎప్పుడూ గజపతి చెడ్డవాడిలాగా ప్రవర్తించలేదు. అతడిని తను మెల్లిగా మార్చాలి. అతడికి తన కంపెనీలో ఉద్యోగం ఇప్పించాలి అని అనుకున్నాడు రజనీకాంత్. సుందరి వంట బాగా చేస్తుంది. ఆమె వండితే ఎంతైనా తినాలి అని అనిపిస్తుంది. గజపతి, రజనీకాంత్ ఆకలితో తింటున్నారు. రజనీకాంత్ అతని వైపు నవ్వుతూ చూశాడు. మీరు చాలా తెలివైనవారు. మీ బుర్ర కూడా పెద్దది. మీరు హంతకులుగా మారడానికి కారణం ఏంటి? ప్రశ్నించాడు. ఈ ప్రశ్న ఎందుకు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు అని అడిగాడు గజపతి. మా కంపెనీలో 1,000 రూపాయల జీతం మీద నేను మీకు ఉద్యోగం ఇప్పించగలను. మీ క్రైమ్ జీవితానికి గుడ్ బై చెప్పి మీరు హాయిగా జీవించవచ్చు అన్నాడు రజనీకాంత్. గజపతి పక్కపక్క నవ్వాడు. నాకు ఉద్యోగమా? ఈ జీవితంలో నేను ఉద్యోగం చేయలేను. ఇలాగే నేను జీవించాలి అన్నాడు అతను. మీకంటే తక్కువ తెలివితేటలతో అనేక మంది మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఉండొచ్చు, కానీ నేను టైం ప్రకారం ఆఫీస్కి వెళ్ళలేను. నాలాగా మీరు వెళ్ళగలరు. నా తమ్ముళ్లాగా మిమ్మల్ని భావించి ఈ సలహా ఇస్తున్నాను. ఈ ఉద్యోగం చేస్తే మీరు హాయిగా ఉండొచ్చు. మీకు నేను పెళ్లి చేయిస్తాను. మీ భార్యతో మీరు సుఖంగా సంసారం సాగించవచ్చు అన్నాడు రజనీకాంత్. పెళ్ళంటే నాకు అసహ్యం. మరొక్క విషయం గురించి మనం మాట్లాడుకుందాం. నా పెళ్లి విషయం మళ్ళా ఎత్తొద్దు అన్నాడు గజపతి. అతడి మొహం సీరియస్గా ఉంది. గజపతి ఇలా ఎందుకు అంటున్నాడు? గతంలో జరిగిందేదో అతడిని పెళ్లికి దూరం చేసిందా? రజనీకాంత్ ఆలోచిస్తున్నాడు. నన్ను క్షమించండి, ఇటుపైన మీ పెళ్లి విషయం నేను మాట్లాడను అన్నాడు రజనీకాంత్. మిస్టర్ రజనీకాంత్, నాకు ఆడవాళ్లు నచ్చరు. ఎందువలనో ఆడవాళ్లు నన్ను ఆకర్షించరు అన్నాడు గజపతి. నా భార్య సుందరి మీకు నచ్చిందా? ఐ లైక్ హర్ అన్నాడు గజపతి. సుందరి లాంటి యువతులు ఎందరో ఈ దేశంలో ఉన్నారు. మీ పెళ్లికి ఎంత ఖర్చైనా నేను భరిస్తాను అన్నాడు రజనీకాంత్. గజపతి జవాబు ఇవ్వలేదు. భోజనం ముగించి గజపతి తన గదికి వెళ్ళిపోయాడు. రజనీకాంత్ తన భార్య వైపు చూశాడు. ఎంతకాలం ఇలా మనం ఉండాలో అన్నాడు రజనీకాంత్.
సుందరి అతడి వంక చూసింది. నా తల్లి తండ్రి వచ్చే ముందు మనం అతడికేదో చెయ్యాలి అందామె. అతడి మూలంగా నీ తల్లిదండ్రులకు ఏదైనా ప్రమాదం ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావా? హంతకుడు ఎప్పటికీ హంతకుడే. అతడి మూలంగా నా తల్లిదండ్రులకి ఏమవుతుందో అతడితో మళ్ళా మాట్లాడతాను. అతడిని మార్చడానికి ప్రయత్నిస్తాను అన్నాడు రజనీకాంత్. ప్రయత్నించండి అందామె. రజనీకాంత్ చేయి కడుక్కున్నాడు. సమీపంలో ఉన్న పడగ్గది గుమ్మం ముందుకు వెళ్ళాడు. తను తలుపును తట్టాడు. కమిన్ అన్నాడు గజపతి తలుపు తెరుస్తూ. పోలీస్ కమిషనర్ బాండ్ ఎదురుగా ఇన్స్పెక్టర్ రామన్ కూర్చొని ఉన్నాడు. గజపతి కోసం పట్నం అంతా గాలించాం, అతడెక్కడా లేడు అన్నాడు ఇన్స్పెక్టర్. కమిషనర్ బాండ్ పీలుస్తున్న పైప్ని చేత్తో పట్టుకొని అతడి వైపు సూటిగా చూశాడు. ఇన్స్పెక్టర్ రామన్, అదంతా నాన్సెన్స్గా ఉంది. అతడు సాధారణమైన మానవుడు, టక్కున మాయమైపోడు. పోలీస్ వ్యాన్ ఎక్కడ అతడు ఆపాడో మీకు తెలుసు. అతడు అక్కడే దిగుంటాడు అన్నాడు బాండ్. అదంతా నేను ఆలోచించాను సార్. వ్యాన్ ఆగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న అన్ని ఇళ్లకు పోలీసులు వెళ్ళి దర్యాప్తు కూడా చేశాడు. అతను లేడు. వ్యాన్ దిగి అక్కడున్న ఇళ్లలో అతడు దాక్కోడు. వ్యాన్కి వీలైనంత దూరంగా అతడు పోతాడు. టాక్సీలోనో బస్సులోనో ఆటోలోనో అతడు వెళ్ళుండొచ్చు. అతడు ఎక్కడ దిగాడో కనుక్కోవాలి. మీరు చెప్పిన లైన్లో నేను పరిశోధన ప్రారంభించాను. అతడి ఫోటోను ప్రతి ఆటో డ్రైవర్కి, టాక్సీ డ్రైవర్కి, బస్సు డ్రైవర్కి పోలీసులు చూపించారు. ప్రశ్నిస్తున్నారు. రిపోర్ట్ల కోసం ఎదురుచూస్తున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్ రామన్. అది వేగంగా జరగాలి అన్నాడు కమిషనర్ బాండ్. ఈ పట్నం నుంచి బయటికి వెళ్లే చోట్ల మేం పోలీసుల్ని నియమించాం. స్టేషన్లలో, బస్టాండ్లలో, ఎయిర్పోర్ట్లలో మా మనుషులున్నారు. అతను బయటకు పోవడం కష్టం అన్నాడు ఇన్స్పెక్టర్ రామన్. ప్రొసీడ్ అన్నాడు బ్యాండ్ పైప్ పీలుస్తూ. అతడి దగ్గర 4,000 రూపాయలు రొక్కం ఉంది. అదంతా పెట్రోల్ బంకు దగ్గర దొంగిలించాడు. ఈపాటికి మరికొంత డబ్బు అతడు మరెక్కడో దోచుకునే ఉండొచ్చుగా అన్నాడు బాండ్. ఎక్కడ దోపిడీ కంప్లైంట్స్ మాకు రాలేదు. డబ్బు పోతే వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇస్తారు. అది కూడా చూస్తున్నాను. ఆల్ రైట్, అతడి దగ్గర 4,000 ఉందే అనుకుందాం. నువ్వు చెప్పదలుచుకున్నది అసలు ఏమిటి అడిగాడు కమిషనర్ బాండ్. అతడు ఆ డబ్బుతో మరీ పెద్ద హోటల్స్కు వెళ్ళడు. మీడియం సైజు హోటల్స్కి వెళ్ళి మా మనుషులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో ఏదో ఒకటి తెలుస్తుంది అన్నాడు రామన్. నాకు కావలసినంత పరిశోధన కాదు, క్విక్ రిజల్ట్స్ అన్నీ అరిచాడు బాండ్. అందుకే నేను కృషి చేస్తున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్. ఎట్లా అయినా వాడు మనకి దొరుకుతాడు. పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన హత్యాకాండ మీద అప్పుడే పత్రికలు రాస్తున్నాయి. పైనుంచి నాకు ఒత్తిడి ఎక్కువైంది. 2 రోజులకు ఒకసారి వచ్చి నన్ను కలుసుకొని వివరంగా రిపోర్ట్ ఇవ్వు. అలాగే సార్ అని ఇన్స్పెక్టర్ రామన్ కుర్చీలోంచి లేచాడు. టెలిఫోన్ మోగింది. కమిషనర్ బాండ్ ఏదో మాట్లాడి రిసీవర్ని రామన్కి ఇచ్చాడు. అర్జెంట్ కాల్ నీకు అన్నాడు బాండ్. ఇన్స్పెక్టర్ రామన్ రిసీవర్ అందుకున్నాడు. ఇన్స్పెక్టర్ రామన్ హియర్ అన్నాడు. రవి రిపోర్టింగ్ సార్ అన్నాడు అతను. రవి చెప్పు. తేనంపేటలో ఆటో స్టాండ్ దగ్గర ఒక ఆటో డ్రైవరు గజపతి ఫోటోని చూసి పోల్చాడు. అతడు ఆటోలో వెళ్ళాడు. ఒకచోట దిగాడు. ఆ ఆటో డ్రైవరు ఎక్కువ డబ్బులు ఇవ్వమని అడిగాడట. తను ఒక సిఐడి ఆఫీసర్నని అతడు డ్రైవర్ని బెదిరించి మీటర్లో ఉన్న మొత్తం మాత్రం ఇచ్చి వెళ్ళిపోయాట. అతడు ఎక్కడ దిగాడు? చామియర్స్ రోడ్డు పోస్టాఫీస్ దగ్గర దిగాట. అతడి అడ్రస్ తీసుకో, అతడితో మళ్ళా మనకు అవసరం ఉండొచ్చు అన్నాడు రామన్. తీసుకున్నాను సార్ అన్నాడు రవి. గుడ్ వర్క్ అని అతడు రిసీవర్ని పెట్టేశాడు. ఏదైనా తెలిసిందా? ఒక్క క్లూ దొరికింది సార్. పోలీస్ వ్యాన్లోంచి దిగిన గజపతి ఒక ఆటోలో వెళ్ళాడు. అతడు ఎక్కడ దిగాడో తెలిసింది. రన్ మై ఫ్రెండ్, అక్కడ వెతికి చూడు. ఎస్ సార్ అని ఇన్స్పెక్టర్ రామన్ బయటికి పరిగెత్తాడు. కారు ఆగింది. సుందరి ఆనందంగా కిందకి పరిగెత్తింది. కాసేపట్లో అందరు పైకి వచ్చారు. కొడుకు ఆరుద్ర మాత్రం గజపతి పక్కనే సోఫాలో కూర్చొని బొమ్మతో ఆడుకుంటున్నాడు. మీరు ఒప్పుకున్నట్లు చేయకపోతే మీ కుర్రాడిని పీక పిసికి చంపేస్తాను అని ఆ దంపతులకు ముందే చెప్పాడు అతను. రజనీకాంత్ ఒక పెట్టెను పైకి మోసుకొచ్చాడు.
సుందరి ఎయిర్ బ్యాగ్ను తెచ్చింది. వాళ్ల వెనకనే రామ్మూర్తి, శాంతమ్మ వచ్చారు. గజపతి వాళ్ల వైపు నవ్వుతూ చూశాడు. రామ్మూర్తి జుట్టు బాగా నెరిసింది. మెల్లగా నడుస్తున్నాడు అతను. అతడి చెవికి ఇయరింగ్ ఎయిడ్ ఉంది. చెవిటివాడై ఉండాలి. శాంతమ్మ పొట్టిగా, పచ్చగా, సిలిండర్ లాగా ఉంది. ఒంటి నిండా నగలున్నాయి. చేతిలో హ్యాండ్ బ్యాగ్ కనిపిస్తోంది. వాళ్ళు ధనవంతులను చూడగానే ఎవరికైనా తెలిసిపోతుంది. రజనీకాంత్ నవ్వుతూ గజపతి వైపు చూపించాడు. వీరు ఇతడిని ఇంతకుముందు చూడలేదే, నా మామయ్య వెంకట్రాజు అని చెప్పాడు రజనీకాంత్. గజపతి లేచి నిలబడి వాళ్లకు నమస్కరించాడు. మీ ఇద్దరిని కలుసుకున్నందుకు నాకు సంతోషం. మీ గురించి మేనల్లుడి ద్వారా విన్నాను అన్నాడు గజపతి. వీఆర్ హ్యాపీ అన్నాడు రామ్మూర్తి. సుందరి వాళ్ళిద్దరినీ ఒక గదిలోకి తీసుకెళ్ళింది. రజనీకాంత్ అతడికి ఎదురుగా వచ్చాడు. నా మీద మీకు నమ్మకం ఏర్పడిందా? గజపతి గమ్మత్తుగా నవ్వాడు. ఒకటి చేస్తే మీ మీద నాకు నమ్మకం కుదురుతుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏం కావాలో చెప్పండి. సుందరి హాల్లోకి వచ్చి కొడుకుని తీసుకుని తన తండ్రి ఉన్న గదిలోకి నడిచింది. మీ మామగారు, అత్తగారు వాళ్ళ ఫ్లాట్లోకి తాళం వేసి ఇక్కడికి వచ్చారు, అవునా? అవును. ఇక్కడ పోలీసులు నా కోసం విపరీతంగా వెతుకుతున్నారు. ఈ పట్టణంలో బయటకు కదలడం కష్టంగా ఉంది. నేను బాంబే పోతాను. వాళ్ళ ఫ్లాట్లో కొంతకాలం తలదాచుకుంటాను అని అన్నాడు అతను. అది మంచి ఐడియా. అలా చేయడానికి ఏం కావాలో చెప్పండి. ఆ ఫ్లాట్ తాళం చెవులు నాకు కావాలి. ఇంపాసిబుల్. ఆయన వాటిని ఎవ్వరికి ఇవ్వరు. గజపతి అతడి వైపు సూటిగా చూశాడు. నేను ఇక్కడి నుంచి పోవాలంటే మీరు ఆ తాళం చెవులు దొంగిలించి అయినా నాకు ఇవ్వాలి అన్నాడు అతను. అక్కడ మీరు ఎలా ఉంటారు? ఇరుగు పొరుగు వాళ్ళు మిమ్మల్ని చూసి అనుమానించవచ్చు. అక్కడికి వెళ్ళాక అదంతా నేను చూసుకుంటాగా. రజనీకాంత్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఏం చేయాలో తోచడం లేదు అన్నాడతను. నేను మీ ప్రియమైన మామయ్యను. క్యాన్సర్తో బాధపడుతున్నాను. బాంబేలోని టాటా హాస్పిటల్కి నేను వెళ్ళాలి. వాళ్ళ ఫ్లాట్లో ఉండి రోజు హాస్పిటల్కి వెళ్తూ వస్తూ ఉంటాను. మీ మామగారు నాకు తన ఫ్లాట్ తాళం చెవులు ఇచ్చి అక్కడ ఉండమనాలి నన్ను. మీ ఆర్డర్ చాలా పెద్దది అన్నాడు రజనీకాంత్. మీరు ఏదో ఒకటి చేసి నాకు కావాల్సింది సాధించాలి. దాంతో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నాడు గజపతి. మీరు ఈ పట్నం వదిలి ఎలా వెళ్తారు? పోలీసులు మిమ్మల్ని పోల్చి పట్టుకుంటారు. నేను వేషం మార్చానుగా. నా పేరు వెంకట్రాజు. ఈ రూపంలో ఎవరైనా నేను గజపతిని అని అనుకుంటారా? చూడండి నన్ను. అప్పుడు రజనీకాంత్ అతడిని పరీక్షగా చూశాడు. పంచా జుబ్బాతో ఉన్నాడతను. అమెరికన్ క్రాఫ్ మాయమైంది. మధ్యపాపిడి క్రాఫ్, నుదురు మీద పెద్ద బొట్టు, గుబురుగా పెరిగిన మీసాలు. మిమ్మల్ని పోల్చలేరు అన్నాడు రజనీకాంత్. వేషాలు మార్చడంలో నేను ఎక్స్పర్ట్ని. అవసరాన్ని బట్టి వేషాలు మారుస్తూ ఉంటాను అన్నాడు గజపతి. ఆ రాత్రి అందరూ భోజనాలు చేస్తున్నారు. రామ్మూర్తి తన అల్లుడి వైపు చూశాడు. మీ మామయ్య రాలేదే అని అడిగాడు. మా మామయ్యకు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. త్వరలో బాంబే వెళ్తాను అంటున్నాడు. అక్కడ ఎక్కడుండాలా అని అతడు ఆలోచిస్తున్నాడు అన్నాడు రజనీకాంత్. మన ఫ్లాట్ ఉందిగా, అక్కడ ఉండమను. ఆ ఫ్లాట్కి అతడు కాపలాగా కూడా ఉంటాడు అన్నాడు రామ్మూర్తి. అది నేను ఆలోచించలేదు అన్నాడు రజనీకాంత్ నవ్వుతూ. అక్కడ అతను వండుకొని తినచ్చు, అన్నీ ఉన్నాయి. మేము తిరిగి వెళ్ళేదాకా అతడు అక్కడే ఉండొచ్చు అన్నాడు రామ్మూర్తి. రేపు నేను మామయ్యతో చెప్తాను. అతడు ఉంటాడో లేదో. అతడికి చాలా మొహమాటం ఎక్కువ అన్నాడు రజనీకాంత్. మనలో మనకి మొహమాటాలు ఏంటి? నీ మామయ్య మాకు కావాల్సిన వాడే అన్నాడు రామ్మూర్తి. అలాగే అతడిని ఉండమంటాను అన్నాడు రజనీకాంత్. ఏరోడ్రమ్కి గజపతి చేరుకున్నాడు. అతడి చేతిలో ఎయిర్ బ్యాగ్ ఉంది. స్టీరింగ్ వీల్ వెనక కూర్చుని రజనీకాంత్ వైపు అతడు నవ్వుతూ చూశాడు. మై డియర్ ఫ్రెండ్, మీకు చాలా థ్యాంక్స్. మీరు చెప్పినట్టు అంతా చేశారు అన్నాడు గజపతి. నేను వెళ్ళనా అడిగాడు రజనీకాంత్. వెళ్ళండి. మీరు మారి బాగుపడితే నేను చాలా సంతోషిస్తాను అన్నాడు రజనీకాంత్. గజపతి జవాబు ఇవ్వలేదు. కారు వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. గజపతి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాడు. మట్టిలో ఉన్న ఒక సిఐడి అతడిని ఆపాడు. అతడి వైపు పరీక్షగా చూశాడు. మీ పేరు? వెంకట్రాజు అన్నాడు అతను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? బాంబేకి. నేను క్యాన్సర్ రోగిని. టాటా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి అన్నాడు అతను. తన పర్సులోంచి తీసి ఒక డాక్టర్ రిపోర్ట్ను అతడు చూపించాడు.
దాన్ని జాగ్రత్తగా అతడు చదివాడు. మీరు వెళ్ళొచ్చు సార్ అన్నాడు మఫ్టీలో ఉన్న సిఐడి ఆఫీసర్. ప్లేన్లో గజపతి బాంబేకి వెళ్ళాడు. ఆటోలో పటేల్ రోడ్లో ఉన్న ఆ ఫ్లాట్కి చేరుకున్నాడు. 33వ ఫ్లాట్ మొదటి అంతస్తులో ఉంది. అతడు మెట్లెక్కే పైకెళ్ళాడు. 33వ ఫ్లాట్ ముందు నడిచాడు. తాళాన్ని తెరిచాడు. ఎదురుగా ఉన్న ఫ్లాట్లోంచి ఒక వ్యక్తి అతడి వైపు అనుమానంగా చూశాడు. అతడు గజపతి దగ్గరగా వచ్చాడు. మిస్టర్, ఎవరు మీరు? అడిగాడు ఎదుటి ఫ్లాట్ మనిషి. నా పేరు వెంకట్రాజు. నేను క్యాన్సర్ రోగిని. మద్రాసు నుంచి వచ్చాను. రామ్మూర్తి గారు నా చుట్టం అన్నాడతను. ఎలా? రామ్మూర్తి గారు అల్లుడు. రజనీకాంత్ నా మేనల్లుడు. రామ్మూర్తి గారు, శాంతమ్మ గారు మద్రాసులోనే ఉన్నారు. రామ్మూర్తి గారు ఈ తాళం చెవులు నాకు ఇచ్చి వాళ్ళు తిరిగి వచ్చేదాకా ఇక్కడ ఉండమన్నారు అన్నాడు గజపతి. అతడు తీయగా నవ్వాడు. ఇదంతా మిమ్మల్ని అడిగినందుకు నన్ను క్షమించండి. వెళ్లే ముందు తన ఫ్లాట్ వైపు చూస్తూ ఉండమని ఆయన అన్నారు. అందుకని వచ్చాను అన్నాడు అతను. తమ పేరు? డింబారావు ఆడిక్ అన్నాడు అతను. మళ్ళీ కలుసుకుందాం అని గజపతి ఫ్లాట్ లోపలికి నడిచాడు. ఫ్లాట్ అఖండంగా ఉంది. 3 పడగ్గదులు, విశాలమైన హాలు, చక్కటి అటాచ్డ్ బాత్రూమ్స్. ఒక పడగ్గదిలో అతను తన ఎయిర్ బ్యాగ్ను టేబుల్ మీద పెట్టాడు. వంటగదిలోకి వెళ్ళాడు. వంటగది చాలా నీట్గా ఉంది. గ్యాస్ స్టవ్, గోడ్రేజ్ రిఫ్రిజిరేటర్, సుమిత్ మిక్సీ అన్నీ అక్కడ ఉన్నాయి. తలదాచుకోవడానికి ఫైన్ ప్లేస్ అనుకున్నాడు అతడు తనలో తాను నవ్వుకుంటూ. అతడికి బాగా ఆకలిగా ఉంది. అతడు బయటికెళ్ళి ఫ్లాట్ని లాక్ చేశాడు. అరగంటలో తిరిగొచ్చాడు. 2 విస్కీ బాటిల్స్ను టేబుల్ మీద ఉంచాడు. గ్యాస్ స్టవ్ వెలిగించి బ్రెడ్ కాల్చాడు. జామ్తో కలిపి 6 స్లైస్ తిన్నాడు. ఆకలి తీరింది. అతడు టైం చూశాడు. 5 అవుతోంది. ఆలోచిస్తూ అతడు బయటికి నడిచాడు. ఫ్లాట్ను లాక్ చేశాడు. మెట్లమ్మట కిందకి దిగి గేట్ దాటి రోడ్డమ్మట నడవసాగాడు. సందులమ్మట నడిచి అతడు ఒక ఇంటి ముందు ఆగాడు. కాకా కలేర్కర్ పేరుతో ఒక ప్లాస్టిక్ బోర్డు తలుపుకుంది. అతడు తలుపు తట్టాడు. తలుపు తెరవబడింది. 50 ఏళ్ల మనిషి అతడి వైపు పరీక్షగా చూశాడు. మీకేం కావాలి? ప్రశ్నించాడు అతను. మద్రాసు నుంచి గజపతి నన్ను పంపాడు అన్నాడతను. రండి లోపలికి అన్నాడతను. అతడు లోపలికి వెళ్ళగానే కలేర్కర్ ముందు తలుపు మూసేశాడు. లోపలున్న ఒక ఎయిర్ కండిషన్ గదిలోకి వాళ్ళు వెళ్ళారు. కలేర్కర్ అతడిని కూర్చోమన్నాడు. అతడు కుర్చీలో కూర్చున్నాడు. గజపతి ఎలా ఉన్నాడు అడిగాడతను. అతడు నవ్వాడు. కలేర్కర్, నువ్వు నన్ను పోల్చలేదు. గజపతి నేనే అన్నాడతను. పేపర్లో నీ గురించి చాలా చదివాను. తల దాచుకోవాలని బాంబే వచ్చావన్నమాట అన్నాడతను. యు ఆర్ రైట్. నాకొక జర్మన్ లేక అమెరికన్ పిస్టల్ కావాలి అన్నాడు గజపతి. అతడు ఒక స్టీల్ బీరువా తెరిచి కొన్ని పిస్టళ్లను టేబుల్ మీద పడేశాడు. 6 రకాలు. ఏది కావాలో చూసుకో. ఇది బెస్ట్. అమెరికన్ థామ్సన్ పిస్టల్. 25 సార్లు షూట్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ ఫిల్ చేయాలి. ఏంటిది? 5500. అంత డబ్బు నా దగ్గర లేదు. ఎంత ఇవ్వగలవు? ప్రస్తుతం 2000 ఇవ్వగలను. అది అడ్వాన్స్గా ఇచ్చి తీసుకెళ్ళు. తతిమాది నెల లోపల ఇవ్వాలి. గజపతి నవ్వాడు. 24 గంటల్లో ఇస్తాను అన్నాడు గజపతి. థామ్సన్ పిస్టల్ అతడు తన బ్యాగ్లో పడేసుకున్నాడు. 2000 తీసి అతడికిచ్చాడు. ఇంతవరకు నా దగ్గర కొన్నవన్నీ పోయాయా? కొన్ని పాడైపోయాయి, కొన్ని పోలీసుల చేతిలో పడ్డాయి అన్నాడు గజపతి. ఫ్లాస్క్లోని టీ 2 కప్పుల్లో పోశాడు కలేర్కర్. ఇద్దరు టీ తాగారు. నిన్ను చూసి చాలా కాలమైంది అన్నాడు కలేర్కర్. ఈసారి ఇక్కడికి రావడానికి చాలా భయపడ్డాను అన్నాడు గజపతి. మరేం పర్లేదు, చేతిలో డబ్బున్నంత కాలం మనుషులను కొనొచ్చు అన్నాడు కలేర్కర్. అతడి మాటలు గజపతికి అర్థమయ్యాయి. తొందరగా తాను డబ్బును సంపాదించాలి. ఈ పిస్టల్ని షూట్ చేసి చూడాలి అన్నాడు గజపతి బ్యాగ్లోంచి పిస్టల్ని పైకి తీస్తూ. టెస్ట్ చేద్దాం పద అన్నాడు కలేర్కర్. ఇద్దరు వెనక ఉన్న హాల్లోకి వెళ్ళారు. సౌండ్ ప్రూఫ్ ఎయిర్ కండిషన్ హాల్. గోడవారుగా టార్గెట్లు అమర్చబడి ఉన్నాయి. గురి చూసి ఒక టార్గెట్ వైపు షూట్ చేశాడు గజపతి. రబ్బర్ బంతి తునకలైపోయింది. ఫైన్ పిస్టల్ అన్నాడు గజపతి. నువ్వు దాన్ని ప్రేమిస్తావు అన్నాడు కలేర్కర్ నవ్వుతూ. దీనికి సైలెన్సర్ అమర్చొచ్చుగా? బ్రహ్మాండంగా. బ్యాలెన్స్ ఇచ్చాక సైలెన్సర్ విషయం మాట్లాడదాం అన్నాడతను.
ఆల్ రైట్, వెళ్తాను అని గజపతి బయటికి నడిచాడు. ముందు తలుపు మూయబడింది. గజపతి సందమ్మట నడవసాగాడు. ఆ సందులో అంత విలువైన స్మగుల్డ్ ఆయుధాలను అమ్ముతున్నారని ఎవ్వరూ ఊహించలేరు. ఆలోచిస్తూ గజపతి మెయిన్ రోడ్ చేరుకున్నాడు. రోడ్డమ్మట పోతున్న ఆటో నాపెక్కాడు. ఎక్కడే సార్? మాతుంగా వైపు పోని అన్నాడు అతను. ఆటో దూసుకుపోయింది. రోడ్డు దీపాలు వెలుగుతున్నాయి. అతడు రోడ్డు వారుగా నడుస్తున్నాడు. టైం 10 దాటింది. రోడ్డు మీద జనసంచారం ఎక్కువగా లేదు. వెనక నుంచి ఏదో కారు వస్తోంది. అతడు మెల్లిగా రోడ్డు మధ్యకు జరిగాడు. మధ్యలో నడుస్తున్నాడు. 4 సార్లు కారు హారన్ మ్రోగింది. అతడు కదలలేదు. వెనకనే కారు ఆగింది. చావాలని కోరికగా ఉందా? అరిచిందొక యువతి కారులోంచి. వెనుతిరిగి అతడు ఆమె వైపు పరిగెత్తాడు. తలుపు తెరిచి ఆమె చేయి పట్టుకున్నాడు. యూ రాస్కల్, లీవ్ మీ అరిచింది ఆమె. అతడు ఆమెను తోసి కారులోని కీ లాక్కున్నాడు. తలుపు మూసి అటువైపుకు వెళ్ళి పక్కనే కూర్చున్నాడు. కారు కీని యథాస్థానంలో ఉంచాడు. ఇప్పుడు కారు బోని అన్నాడు అతను. కింద దిగు. అతడు కదల్లేదు. నేనెవరినో తెలుసా? తెలియదు. మిస్ జుబేదాని. హోటల్ డ్రీమ్ ల్యాండ్లో నా కాబరే డాన్స్ చూడ్డానికి మంత్రులు కూడా వస్తూ ఉంటారు. క్షణంలో నిన్ను అరెస్టు చేయించగలను అందామె. అతడు పరిహాసంగా నవ్వాడు. నన్ను అరెస్టు చేయించగలిగిన క్షణం నీకు దొరకదులే అన్నాడతను. పక్క నుంచి ఏదో జీప్ దూసుకుపోయింది. ఆమె అరవబోయింది. అమాంతం అతడు ఆమె నోరు నొక్కేశాడు. తల మీద పిస్టల్ పిడితో కొట్టాడు. ఆమె అతడి మీదకి ఒరిగిపోయింది. ముందు సీటు మీద అతను ఆమెను పడుకోబెట్టి అతడు దిగి తలుపు మూశాడు. ముందు నుంచి తిరిగి వెళ్ళి స్టీరింగ్ వీల్ వెనక్కి కూర్చున్నాడు. కారును పోనిచ్చాడు. క్యాబరే డాన్సర్ జుబేదా హోటల్లో డాన్స్ చేయకుండా ఇలా ఎందుకు కారులో వెళ్తోంది? అతడు ఆలోచిస్తున్నాడు. అతడు సిగరెట్ పీలుస్తున్నాడు. ఒక బార్లో తాగిన విస్కీతో నిషాగా ఉంది. నిర్మానుష్యంగా ఉన్న ఒక చోట అతడు కారును ఆపాడు. కారు లోపల లైట్ను అతడు ఆన్ చేశాడు. ఆమె వైపు చూశాడు. ఆమె స్పృహ తప్పి పడింది. ఆమె కిందున్న హ్యాండ్ బ్యాగ్ను లాగి తెరిచి చూశాడు అతను. అందులో నోట్ల కట్టలున్నాయి. వేగంగా లెక్క పెట్టాడు. 20,000. ఆ డబ్బును అతడు తన బ్యాగులో పడేసుకున్నాడు. కిందకి దిగాడు. కారు పక్కనే నిలబడి క్షణకాలం ఆలోచించాడు. ఆమె తనను చూసింది. పోలీసులకు తనను గురించి చెప్తుంది. ఆ అవకాశం ఆమెకు ఇవ్వకూడదు. అతడు ఆమె మీదకు వంగాడు. ఆమె బ్యాగ్ను ముక్కు మీద పెట్టి బలంగా నొక్కాడు. నొక్కి అలాగే ఉండిపోయాడు. ఊపిరాడక ఆమె అల్లల్లాడి చివరకు నిర్జీవంగా ఉండిపోయింది. అతడు ఆమె వైపు పరీక్షగా చూశాడు. స్టీరింగ్ వీల్ని రుమాలతో తుడిచాడు. కారు తలుపులను కూడా తుడిచాడు. కారు లోపల లైట్ ఆఫ్ చేశాడు. అక్కడి నుండి వడివడిగా నడిచి వెళ్ళిపోయాడు. గంటసేపు నడిచాక మరో రోడ్డు మీద ఆటో దొరికింది. అతడు అందులో కూర్చుని వెళ్ళాడు. మరొక 2 ఆటోలు మారి చివరికి ఇంటికి దూరంగా అతడు దిగాడు. తానుండే ఫ్లాట్ వైపు మెల్లిగా నడిచాడు. తోవలో ఇరానీ హోటల్ కనిపించింది. అతడు లోపలికి వెళ్ళాడు. చికెన్ బిర్యానీ, మటన్ చాప్స్ ప్యాక్ చేయించి తీసుకున్నాడు. డబ్బు చెల్లించి తన ఫ్లాట్ వైపు వేగంగా కదిలాడు. మెట్లెక్కి అతడు తాళాన్ని తెరిచాడు. మీరా అన్నారెవరో. అతడు ఉలిక్కిపడ్డాడు. ఎదుటి ఫ్లాట్లో ఉండే డింబారావు అడిక్ గుమ్మంలో నిలబడి ఉన్నాడు. అతడు అడిక్ వైపు నవ్వుతూ చూశాడు. హాస్పిటల్లో లేట్ అయింది. 1000 టెస్టులు. అవి పూర్తయ్యేసరికి మనుషులు చస్తారు అన్నాడు అతను. అతడు లోపలికి వెళ్ళబోయాడు. రామ్మూర్తి గారు ఇవాళ నాతో ఫోన్లో మాట్లాడారు అన్నాడు అతను. ఏమన్నారాయన? బాంబేకి మీరు కొత్తవారని చెప్పి మీకు అన్ని విధాలా సహాయపడమన్నారు. మీకు ఏదైనా కావాల్సి వస్తే నన్ను అడగండే. థ్యాంక్స్, మీకు కావాల్సి వస్తే అడుగుతాను అని అతడు లోపలికి వెళ్ళి తలుపులు మూసి లాక్ చేశాడు. తన గదిలోకి వెళ్ళాడు. స్విచ్ నొక్కాడు. లైట్ వెలిగింది. గ్లాస్లో విస్కీ పోసుకొని చల్లటి నీళ్లు కలిపి గడగడా తాగేశాడు. టైం చూశాడు. 11:30 అయింది. గంట పాటు అతడు విస్కీ తాగుతూనే కూర్చున్నాడు. స్వర్గంలో ఉన్నట్టుంది. సిగరెట్ పీలుస్తూ అతడు తాగుతున్నాడు. అతడికి తన గతం గుర్తొచ్చింది. అతడు బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు. అహల్యను పెళ్ళాడాడు. ఆమెను ఎంతగానో ప్రేమించాడు. ఆమె మేనమామ గోపి తరచూ తనింటికి వస్తూ ఉండేవాడు. మేనమామ
ఎందుకు అంతగా వస్తున్నాడో ఒక రోజున అతడికి తెలిసిపోయింది. వంటగదిలో పెనవేసుకొని పడుకునున్న వాళ్ళిద్దరూ అతడి కళ్లకు విష సర్పాల్లాగా కనిపించారు. కత్తితో పొడిచి పొడిచి వాళ్ళిద్దరినీ చంపేశాడు. వాళ్ల కేకలు విని ఎందరో ముందు తలుపులు కొట్టసాగారు. అతడు పెరట్లోకెళ్ళి గోడ దూకి పారిపోయాడు. స్టేషన్లో సిద్ధంగా ఉన్న మెయిల్ ఎక్కి మద్రాసు చేరుకున్నాడు. మద్రాసులో ముగ్గురిని చంపి డబ్బు దోచుకుని అతడు బాంబేకి వెళ్ళిపోయాడు. తనలా దోపిడీలు చేసేవాళ్లకు మంచి ఆయుధాలు కావాలి. కలేర్కర్తో అతడికి పరిచయమైంది. అతడు 2 పిస్టల్స్ కొన్నాడు. బాంబే నుంచి హైదరాబాద్కి వెళ్ళాడు. అక్కడున్న ఒక హోటల్లో మద్రాసు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. మళ్ళా తప్పించుకుని అతడు బయటపడ్డాడు. ఇప్పుడు మళ్ళా అతడు బాంబేలో ఉన్నాడు. అతడు గ్లాసులో ఎక్కువగా విస్కీ పోసుకొని నీళ్లు కలిపి తాగేశాడు. హోటల్ నుంచి తను తెచ్చిన ప్యాకెట్ విప్పాడు. ఆకలిగా అతడు బిర్యానీ తిన్నాడు. మటన్ చాప్స్ను నమిలేశాడు. మంచినీళ్లు తాగి మెల్లగా పరుపు మీద వాలాడు. క్షణంలో అతడికి నిద్ర పట్టేసింది. అదే సమయంలో మోటార్ సైకిల్ మీద వెళ్తున్న ఒక సార్జెంట్ రోడ్డు వారగా ఉన్న కారును చూసి ఆగాడు. కారు దగ్గరగా వెళ్ళాడు. లోపల లైట్ ఆన్ చేసి చూశాడు. ముందు సీట్ మీద ఆమె వెల్లికిలా పడి ఉంది. ఆమెలో ప్రాణం లేదు. ఆమెను ఎక్కడో చూసినట్టు అతడికి అనిపించింది. ఎవరామె? కొంతసేపు అయ్యాక గుర్తొచ్చింది. కాబరే డాన్సర్ జుబేదా. హోటల్ డ్రీమ్ ల్యాండ్లో డాన్స్ చేస్తూ ఉంటుంది. పత్రికల్లో ఇచ్చే ప్రకటనల్లో ఆమె ఫోటోను ఆ హోటల్ వాళ్ళు వేయిస్తూ ఉంటారు. అక్కడున్న హ్యాండ్ బ్యాగ్ను అతను చూశాడు. అందులో ఎక్కువగా డబ్బు లేదు. అతడు తలుపు మూశాడు. మోటార్ సైకిల్ మీద దూసుకుపోయాడు. ఒక షాప్లోకి వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ చవాన్ను అటువైపు నుంచి మాట్లాడాడు. కారు దగ్గరగా సార్జెంట్ను ఉండమని ఇన్స్పెక్టర్ చవాన్ హెచ్చరించాడు. తను వెంటనే వస్తున్నాను అని అన్నాడు. గజపతి మేల్కొనేసరికి 7 దాటింది. బాత్రూంలోకి వెళ్ళి అతడు మొహం కడుక్కున్నాడు. తన మీసాలను పూర్తిగా తీసేశాడు. జుట్టును తనే పొట్టిగా కత్తిరించుకున్నాడు. ప్యాంటు స్లాక్స్ ధరించాడు. ఎడం పాపిడి తీసి క్రాఫ్ను కూడా అతడు మార్చాడు. బయటికెళ్ళాడు. తాళం వేసి మెట్లమ్మట కిందకి పరిగెత్తాడు. పర్లాంగు దూరంలో ఉన్న న్యూస్ పేపర్ మార్ట్కి వెళ్ళి 3 దినపత్రికలు కొన్నాడు. సమీపంలో ఉన్న కాఫీ బార్లో కూర్చుని హాట్ కాఫీకి ఆర్డర్ ఇచ్చాడు. మొదటి పేజీలో జుబేదా హత్యను గురించి పెద్ద పెద్ద అక్షరాల్లో ఇవ్వబడింది. కాబరే డాన్సర్ కిల్డ్ అని ఒక పత్రిక పెద్ద హెడ్లైనే ఇచ్చింది. కాఫీ వచ్చింది. అతడు వేగంగా కాఫీ తాగాడు. మరో కాఫీ ఆర్డర్ ఇచ్చి పత్రికలను అతడు పూర్తిగా చదవసాగాడు. డ్రీమ్ ల్యాండ్ హోటల్లో కాంట్రాక్ట్ మీద డాన్స్ చేసే మిస్ జుబేదాని ఎవరో నిన్న రాత్రి హత్య చేశారు. సార్జెంట్ శేఖర్ ఆమె శవాన్ని మొదటిసారిగా చూశాడు. అతడి రిపోర్టు అందగానే ఇన్స్పెక్టర్ చవాన్ పోలీస్ కుక్కలతో సహా అక్కడికి చేరుకున్నాడు. 11 ప్రాంతంలో ఆమె మరణించి ఉంటుందని పోలీస్ డాక్టర్ అంచనా. ఆ రోడ్డు మీద జనసంచారం ఎక్కువగా ఉండదు. హత్య చేసిన వ్యక్తి ఆ కారు దగ్గర నుంచి ఎక్కడికో వెళ్ళిపోయే ఉండాలి. హంతకుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. హోటల్ డ్రీమ్ ల్యాండ్ మేనేజర్ కైలాష్ని ఇన్స్పెక్టర్ చవాన్ కలుసుకొని ప్రశ్నించాడు. క్రితం రాత్రి 3 డాన్స్ నంబర్లలో మాత్రం పాల్గొని ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. తన తల్లి ఆరోగ్యం బాగా లేనందువల్ల ఆమె ముందుగానే వెళ్ళిపోయింది. ఆమె బ్యాగ్లో 20,000 ఉండాలని, ఆ క్యాష్ ఆమెకు తను స్వయంగా ఇచ్చినట్టు మేనేజర్ చెప్పాడు. ఆమె హ్యాండ్ బ్యాగ్లో అంత క్యాష్ లేదు, కొంత చిల్లర మాత్రం ఉందని పోలీసులు అంటున్నారు. డబ్బు కోసం ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. తతిమా పత్రికలు చూశాడతను. కుక్కల మూలంగా పోలీసులకు క్లూ దొరికింది. హంతకుడు ఎటు పారిపోయింది వాళ్ళు కనుక్కున్నారు. ఆ ప్రాంతంలో దర్యాప్తు సాగిస్తున్నారు అని ముద్రించింది మరొక పత్రిక. ఒక పత్రికా విలేకరి మరొక దినపత్రికలో ఎంతో రాశాడు. జనసంచారం లేని ఆ రోడ్డు మీద ఇటువంటి ఘోరాలు ఇంతకుముందు ఎన్నో జరిగాయి. డబ్బు కోసం ఈ హత్యలు జరిగి ఉంటే ఆమె మెడలో ఉన్న బంగారం గొలుసును హంతకుడు ఎందుకు వదిలేశాడు? ఆమె వేలికి ఉంగరం కూడా ఉంది. అతడు రొక్కాన్ని మాత్రమే పట్టుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నేను దర్యాప్తు చేయగా ఆ సమయంలో పంచ జుబ్బా ధరించిన అతను ఆ రోడ్డు వైపు నుంచి రావడం,
ఒక లాటరీ టికెట్ అమ్మి అతను చూశాను అని చెప్పాడు. ఆ వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. బేరర్ తెచ్చిన కాఫీని అతను తాగాడు. బిల్లు చెల్లించి బయటికి నడిచాడు. ఆలోచిస్తే అతడు రోడ్డమ్మట నడుస్తున్నాడు. ఇటుపైన పంచా జుబ్బా తను ధరించకూడదు. కొంతకాలం పాటు తను బయటికి రాకూడదు. ఫ్లాట్లోనే ఉండిపోవాలి. అతడు తన ఫ్లాట్కి చేరుకున్నాడు. ఎదుటి గుమ్మంలో డింబారావు అడెక్ లేనందుకు అతడు సంతోషించాడు. అతడు లోపలికెళ్ళి తలుపు మూసుకున్నాడు. పడగదిలోకి నడిచాడు. ఒళ్ళు వేడెక్కి చెమట కారుతోంది. అతడు ఫ్యాన్ స్విచ్ నొక్కాడు. చల్లటి గాలి వీస్తోంది. సోఫాలో కూర్చుని అతడు పత్రికలను మళ్ళీ చదవసాగాడు. రామ్మూర్తి తన కూతురు వంక సూటిగా చూశాడు. అమ్మాయి, అల్లుడు నాతో ముభావంగా ఉంటున్నాడు. అతడిలో ఏదో మార్పు నాకు అనిపిస్తోంది. ఏమైంది అని అడిగాడు అతను. ఆయనలో మార్పు నేను చూశాను. నాన్న రాత్రి గదిలోకి వచ్చి వెంటనే పడుకుంటున్నారు. ఏమైంది అంటే చెప్పట్లేదు అందామె. రామ్మూర్తి నవ్వుకున్నాడు. అది నేనే కనుక్కుంటానులే అన్నాడు అతను. ఆనాటి రాత్రి అతడు రజనీకాంత్ని తన గదికి రమ్మన్నాడు. అతడు గదిలోకి వచ్చాడు. కూర్చోనాయనా అన్నాడు రామ్మూర్తి. అతడు కూర్చోలేదు. రామ్మూర్తి వైపు సీరియస్గా చూశాడు. ఏం కావాలో చెప్పండి, టయర్డ్గా ఉంది అన్నాడు అతను. రామ్మూర్తి అతడి వంక సూటిగా చూశాడు. నువ్వు అంతగా ఎందుకు అలసిపోతున్నావు? అతడు జవాబు ఇవ్వలేదు. నాతో చెప్పు. మనసులో ఏదో ఉంచుకుంటే నీ జీవితం పాడైపోతుంది. రజనీకాంత్ సోఫాలో కూర్చున్నాడు. మావగారి వైపు చూశాడు. అమాంతంగా అతడి కళ్ళమ్మట నీళ్లు కారాయి. ఏమైందో చెప్పు. నేనేదైనా తప్పు చేశానా అని అడిగాడు రామ్మూర్తి. తప్పు చేసింది మీరు కాదు సార్, నేను అన్నాడు రజనీకాంత్. ఏం చేశావు? మీతో నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. ఈసారి అబద్ధం చెప్పవలసి వచ్చింది. ఏముంటుంది? బాంబేలోని మీ ఫ్లాట్కు వెళ్ళిన అతను నా మామయ్య వెంకటరాజు కాడు, నా మేనమామ అని మీతో నేను అబద్ధం చెప్పాను. ఎవరతను? అతడు ఒక హంతకుడు. పెట్రోల్ బంక్ దగ్గర ఒక కానిస్టేబుల్ని చంపి అతడు పారిపోతూ ఈ ఇంట్లో చేరాడు. చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటూ వచ్చాడు. అతడిని వదిలించుకోవడం కోసం మీతో అబద్ధమాడి బాంబే పంపాను. చాలా మంచి పని చేసావు. అతడి మూలంగా ఇక్కడ వాళ్లకు ప్రమాదం లేకుండా చేసావు. అది మంచిదేగా అన్నాడు రామ్మూర్తి. కానీ ఆ ఫ్లాట్లో అతను ఏం చేస్తున్నాడో డోంట్ వరీ. నా ఫ్లాట్లో అతడు ఏమీ చేయలేడు. పట్టుకోవడానికి అక్కడ నోట్ల కట్టలు ఏమీ లేవు. నా డబ్బు బ్యాంకులో ఉంది. ఆ హంతకుడిని సరైన చోటే బంధించావు. ఇప్పుడు అతడిని పోలీసులు క్షణంలో పట్టుకోవచ్చు అన్నాడు రామ్మూర్తి. అతడి మాటలు విన్నాక రజనీకాంత్లో హుషారు పుట్టుకొచ్చింది. అతడికి నా మీద చాలా బాగా నమ్మకం ఉంది. అతడు అక్కడే ఉంటాడు. అతడి గురించి మనం ఏం చేయాలి? రామ్మూర్తి సోఫాలోంచి లేచాడు. టెలిఫోన్ దగ్గరికి నడిచాడు. బాంబేకి ఎస్టీడీ చేశాడు. డింబారావు హియర్ అన్నాడు అటువైపు నుంచి. నేను రామ్మూర్తిని. మా చుట్టం వెంకట్రాజు నా ఫ్లాట్లో ఉన్నాడా? ఉన్నాడు సార్. నేను ఫోన్ చేసినట్లు అతడికి చెప్పకు. అతడు ఆ ఫ్లాట్ను వదిలి ఎక్కడికి పోకుండా చూడు. అలాగే సార్, చూస్తాను అన్నాడు. రామ్మూర్తి రిసీవర్ని పెట్టేశాడు. అల్లుడి వైపు ఒకసారి చూసి అతడు బాంబేకి మరొక ఎస్టీడీ కాల్ చేశాడు. ప్లీజ్ వెయిట్ అందో కంఠం. ఒక నిమిషం తర్వాత ఒక గంభీరమైన కంఠం అటువైపు నుంచి ధ్వనించింది. పోలీస్ కమిషనర్ సవాక్కర్ హియర్. నేను రామ్మూర్తిని. మద్రాసు వచ్చాను అమ్మాయిని చూడ్డానికి. ఇక్కడి నుంచి మీతో మాట్లాడుతున్నాను. నా ఫ్లాట్లో ఒక హంతకుడు తలదాచుకున్నాడు. అతడిని వెంటనే అరెస్ట్ చేయండి అన్నాడు అతను. ఎవరతను? ఆగండి ప్లీజ్ అని రామ్మూర్తి అల్లుడితో మాట్లాడాడు. అతడి పేరు గజపతి. మద్రాసులో ఒక కానిస్టేబుల్ని హత్య చేసింది అతనే. పంచా జుబ్బా ధరించి మారువేషంలో అతను బాంబే వెళ్ళి నా ఫ్లాట్లోకి చేరాడు. గుడ్ హెవెన్స్, మిస్ జుబేదాన్ని అతడే చంపుండాలి అన్నాడు సవార్కర్. అతడు మొదట నా అల్లుడి ఇంట్లో చేరాడు. అతడికి భయపడి అల్లుడు ఏమీ చేయలేకపోయాడు. అతడు బాంబేకి పారిపోయాడు. వెంటనే మీకు రిపోర్ట్ ఇస్తున్నాను అన్నాడు రామ్మూర్తి. నేనే స్వయంగా వెళ్ళి అరెస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఎ లాట్ అన్నాడు ఇన్స్పెక్టర్. రామ్మూర్తి రిసీవర్ పెట్టేశాడు. విజయవంతంగా అల్లుడి వైపు చూశాడు. అతడిని నా ఫ్లాట్కి పంపడం నువ్వు చేసిన మంచి పని. కాసేపట్లో పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తారు అన్నాడు రామ్మూర్తి. కలేర్కర్కి డబ్బు చెల్లించి గజపతి తన ఫ్లాట్కు తిరిగొచ్చాడు. తాళం తెరుస్తుండగా ఎదుటి ఫ్లాట్లో ఉండే అడిక్ అతడిని పలకరించాడు. మీరా, వెళ్ళండి అన్నాడు అడిక్. హుషారుగా గజపతి లోపలికి వెళ్ళాడు.
ఉలిక్కిపడ్డాడు. ఎదురుగా 6 పోలీసులు పిస్టల్స్తో రెడీగా ఉన్నారు. పోలీస్ కమిషనర్ సవార్కర్ అతడు భుజం మీద చెయ్యేసి, మిస్టర్, ఏమిటిదంతా అన్నాడు గజపతి. నిన్న అరెస్ట్ చేస్తున్నాం, కానిస్టేబుల్స్ కనకయ్యను హత్య చేసినందుకు, అంతేకాదు ఈ పట్టణంలో మిస్ జుబేదాను చంపినందుకు అన్నాడు కమిషనర్ సవార్కర్. ఇదంతా నాకేం అర్థం కావడం లేదు. నేను ఒక క్యాన్సర్ పేషెంట్ని. షటప్, యూ డర్టీ కిల్లర్. రజనీకాంత్ మామగారు రామ్మూర్తి గారు నువ్విక్కడ ఉన్నామని చెప్పి మాకెంతో సహాయపడ్డారు. ద్రోహులు అరిచాడు గజపతి. అతడి చేతిలో ఉన్న బ్యాగ్ను ఇన్స్పెక్టర్ చవాన్ లాక్కున్నాడు. అందులో ఉన్న థామ్సన్ పిస్టల్ని పోలీస్ కమిషనర్కి చూపించాడు. నాకు గురువులైన రామ్మూర్తి గారు ఫోన్ చేసి వెంటనే చెప్పకపోతే మరికొన్ని హత్యలు బాంబే పట్టణంలో జరుగుండేవి. అరెస్ట్ హిమ్ అన్నాడు సవార్కర్. ఇన్స్పెక్టర్ చవాన్ అతడి చేతులకు బేడీలేశాడు. అతడిని తీసుకుపోండి అరిచాడు కమిషనర్ సవార్కర్. 4 పోలీసులు గజపతిని బయటికి లాక్కుపోయారు. ఆ తర్వాత అతడికి శిక్ష పడింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ ఎంతో ముఖ్యం నాకు. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన నవలలు, కథలు ఉంటాయి, వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.